రైట్గా మరొక ఎక్స్క్లూజివ్ వార్త. ఏపీలో అంగన్వాడీల సమ్మెకు సంబంధించి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. సమ్మె 7వ రోజుకు చేరడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అంగన్వాడీలు సన్నాహాలు చేస్తున్నారు. తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు. అంగన్వాడీల కనీస వేతనం 26,000 పెంచాలని, ఆయాల జీతాలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తోంది ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్. ఇక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చర్చలకు పిలిచిన ప్రభుత్వం తమని అవమానించేలా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. 1,00,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇవ్వడం మంచిది కాదంటున్నారు అంగన్వాడీలు. మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఏకంగా 7వ రోజు అంగన్వాడీల సమ్మె అంటే చాలా వరకు కూడా ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా పాఠశాలలపై కావచ్చు. అంగన్వాడీ హెల్పర్స్ వైపు నుంచి కనుక నిజంగానే ప్రభావం ఉంటే ఆల్టర్నేటివ్స్ వేస్ ఏమైనా చూస్తున్నారా ప్రభుత్వం? అండ్ అవమానించింది అని కూడా చెప్తున్నారు. ఏమైనా అవమానించారు అంగన్వాడీలు? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9985277715. ఖచ్చితంగా అంగన్వాడీల సమ్మె బాట పట్టి ఇవాళకి 7 రోజులు అవుతుంది. 7 రోజులుగా అనేక రకాలుగా తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు అంగన్వాడీలు. తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి చర్చలకు పిలిచి కూడా ప్రభుత్వం జీతాలు పెంచేది లేదంటూ తెగేసి చెప్తూనే మమ్మల్ని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనతో పాటు సిఐటి అంగన్వాడీ నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు చర్చలకు వెళ్ళారు కదా, అసలు చర్చలు ఏం జరిగింది, ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరు ఏం అడుగుతున్నారు? మేము కనీస వేతనం 26,000 రూపాయలు కావాలి, అంగన్వాడీలకి గ్రాడ్యుటీ అమలు చేయాలి అనేది మేము మెయిన్ డిమాండ్స్. ఈ 2 డిమాండ్స్ మావి. మిగతావి మొత్తం 11 డిమాండ్స్ పెట్టాము. ఇది మార్చి నెలలో మేము ఈ 11 డిమాండ్స్ మీద మార్చిలో చలో విజయవాడ కార్యక్రమం పెట్టాము. ఆ సందర్భంగా ఏంటంటే మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి వీళ్ళందరికీ కూడా మెమోరాండాలు ఇచ్చాం. మార్చిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అప్పుడు విజయవాడలో ఉన్న పోలీస్ స్టేషన్లు సరిపోక కళ్యాణ మండపాలన్నింటిలో కూడా అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి అక్కడికి తరలించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా ఏంటంటే మేము మళ్ళీ సెప్టెంబర్లో చేసాం. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 12వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి వెళ్ళాం. అయితే మేము మార్చి నుంచే మా ప్రాసెస్ అనేది మేము బిగించేసాము. మొన్న చర్చల సందర్భంగా ఏం చెప్తారంటే బొత్స సత్యనారాయణ గారు, మీరు ఇప్పటికిప్పుడు వచ్చి ఎలక్షన్ ముందుంది, 1 నెల రోజులు ఉంది, 2 నెలలు ఉంది అనగా ఇప్పుడు వచ్చి మీరు అడిగితే అది ఎలా కరెక్ట్ మీకు? మీరు ఏంటమ్మా ఇప్పుడు అడగకూడదు మమ్మల్ని, మీరు ఇప్పుడు ఎలా అడుగుతారు, ఇప్పుడు సమ్మెకి వెళ్తా అంటారేంటి అంటే, మేము సంవత్సరాన్నర నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నాం. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వానికి ఇవాళ అంగన్వాడీలలో వేతనాలు పెంచండి అనేది లేదు. 4 బెదిరింపులకు పాల్పడుతుంది అంటున్నారు. ఏంటి మీ నెక్స్ట్, అసలు ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే మీ కార్యాచరణ ఏంటి? మేము గత 30 సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తలుగా, హెల్పర్లుగా, మినీలుగా పనిచేస్తున్నాము. ఈ రోజున మేము ఏదైతే న్యాయమైన సమస్య పరిష్కారం చేయమన్నామో సమస్యలకు సంబంధించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని చెల్లించాలని అడిగాము. వాటిలన్నింటినీ పక్కదారిని పెట్టేసి ఈ రోజున అంగన్వాడీ సెంటర్ని సచివాలయ సిబ్బంది అయితేనేమి, వీఆర్ఓలు అయితేనేమి, ఎంపీడీలు అయితేనేమి ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ అధికారులు కొలగొట్టే విధంగా చేస్తున్నారు. దొంగల్లాగా రాత్రిపూట్లు వెళ్ళి సెంటర్లు ఇది ఓవరాల్ గా చూసుకుంటే గనక అంగన్వాడీల సమ్మెకి ప్రభుత్వం స్పందించకపోతే గనక రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని చెప్పి కూడా హెచ్చరికలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు చర్చలు జరిగినా కూడా మా చర్చలకు అనుకూలంగా స్పందించకపోగా పైగా మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైతే సానుకూలంగా స్పందిస్తుందో అప్పుడే మేము సమ్మెను విరమిస్తాము, అప్పటి వరకు కూడా సమ్మెను విరమించేది లేదు, మా సమ్మె కొనసాగుతుంది, అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసే ఉంచాలి అని చెప్పి కూడా అంగన్వాడీలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.